రమేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రశ్న వేయడానికి ప్రధానమైన కారణాలు, మొదటగా ఈ న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేది మనం అంగన్వాడీలలో, ప్రైమరీ స్కూళ్ళలో పెద్దపీట వేయాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈ రెండవ కారణం, మనకు ఈ కిండర్ గార్డెన్, ప్లే స్కూల్స్ వీటన్నిటి కూడా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకు చట్టం లేకున్నా కానీ పిల్లలను 3+4+K ప్రైవేట్ స్కూల్ తీసుకుపోవడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా మూడవ కారణం అధ్యక్ష, ఈ ప్రీ స్కూల్, ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, హెల్త్ ప్రోగ్రామ్స్కు ఒక కన్వర్జెన్స్ వస్తే ఒక గ్రామంలోనే ఒకటే చోట ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి, ఇంక్లూడింగ్ మనకు అంగన్వాడీలలో గర్భిణీ స్త్రీలకు కూడా మనం ఇప్పుడు ప్రోగ్రాం కొత్తగా ప్రభుత్వం పెట్టి పౌష్టికాహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదో కారణం. నాలుగో కారణం అధ్యక్ష, ఈ అనుసంధానం చేయడం, ప్రైమరీ, ప్రీ స్కూల్, అంగన్వాడీని అనుసంధానం చేసేటువంటి పైలట్ ప్రాజెక్ట్స్ కూడా జరిగినాయి. కరీంనగర్ జిల్లాలో అప్పటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నా కాన్స్టిట్యున్సీలో కూడా 3 చోట్ల సక్సెస్ఫుల్గా ఇవి అంగన్వాడీలను ప్రైమరీ స్కూల్లో పెట్టి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్కు ప్రీ స్కూల్ సిలబస్ కూడా ఇచ్చి సక్సెస్ఫుల్గా ఒక ఎక్స్పెరిమెంట్, 2-3 ఎక్స్పెరిమెంట్లు వేములవాడ, సిరిసిల్ల కానీ ఎల్లారెడ్డిపేటలో కానీ చేయడం జరిగింది. అది అయితే వీటికి ప్రధానమైన కారణం మన న్యూట్రిషన్ సెక్యూరిటీ అధ్యక్ష. మనం ఫుడ్ సెక్యూరిటీ మీద పడి కడుపు నిండా భోజనం ఉంటే సరిపోతుంది అనేటువంటి దాటి నుంచి కోడిగుడ్లు ఇవ్వడం, ఇతరత్ర కార్యక్రమాలు పోతున్నప్పటికీ మన రాష్ట్రంలో సుమారుగా 28% నుంచి 30% వరకు పిల్లల్లో పెరుగుదలలో సమస్యలు ఉన్నాయి. అంటే స్టంటింగ్, ఏదైతే వయసుకు తగ్గట్టుగా వాళ్ళు పెరగకపోవడం, అంతేకాకుండా ఒక 30% పిల్లలలో కూడా వెయిట్ కూడా వాళ్ళు ఉండవలసినటువంటి వెయిట్ పిల్లలకు లేదంతే. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. కాబట్టి మనము న్యూట్రిషన్ సెక్యూరిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అదే కాకుండా అనీమియా అనేది కూడా మనం పెద్ద ఎత్తున ఒక 60% అనీమియా ఇష్యూ మరి 5 సంవత్సరాల పిల్లల వరకు, ఆ తర్వాత ఉన్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా 50% ఉమెన్లో అనీమియా ఇష్యూ కూడా మన దగ్గర ఉండదని చెప్పి మనము యూనిసెఫ్ కానీ ప్రభుత్వ లెక్కలు కానీ చెప్తున్నాయి. అదే కాబట్టి వీటన్నిటినీ అనుసంధానం ఎట్లా చేస్తాం అనేటువంటిదే ప్రధానమైనటువంటి విషయం. దీనికి సంబంధించి అధ్యక్ష, మరి ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏ జరిగిందో వాటిలో ప్లే ఎక్విప్మెంట్ కానీ, ఫర్నిచర్ కానీ, ఈ టీచర్ హెల్పర్స్ కానీ, ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి ఒకరు తీసుకొని వారికి మరి అంగన్వాడీలో మరి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి కేజీ ప్రీ స్కూల్ లెవెల్లో సక్సెస్ఫుల్గా ఇది జరిగినటువంటి మరి విషయం. అట్లనే మనం ఇప్పుడు ఈ న్యూట్రిషియస్ ఫుడ్లో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. మిడ్ డే మీల్స్ కానీ, మరి కోడిగుడ్లు పెట్టడం కానీ, ఇప్పటి వరకు నేను అడిగిన ప్రశ్నలో కూడా పాలు అందరికీ ఇవ్వాలంటే పాలు కేవలం సీరియస్గా న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్న పిల్లలకే ఇస్తున్నామంటున్నారు అధ్యక్ష. దాన్ని పిల్లలందరికీ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సీరియస్గా న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకు పాలు తప్పకుండా ఇవ్వాలి, కానీ అందరికీ ఇచ్చే విధంగా కనుక మనం చేసినట్టయితే, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ, కేజీ కనుక అనుసంధానం చేసినట్టయితే ఈ న్యూట్రిషన్ సెక్యూరిటీ మీద ప్రభుత్వం ప్రధానమైనటువంటి ఫోకస్ చేసి దాన్ని మరి అదుపులోకి తీసుకువచ్చేటువంటి మంచి అవకాశం మనకు ఉంటుంది అధ్యక్ష. అట్లనే మనకున్నటువంటి విషయాలలో ఈ గ్రోత్ మానిటరింగ్ జరుగుతున్న అధ్యక్ష. దాంట్లో హెల్త్ నుంచి మరి నెలకు ఒకసారి హెల్త్ ఆఫీసర్స్ రావడం, అక్కడ దాని కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. దాన్ని మరింత పటిష్టం చేయాలంటే కూడా ఈ అంగన్వాడీస్లలో ఈ ప్రీ స్కూల్ కానీ, ప్రైమరీ కానీ ఒకచోట ఉన్నట్టయితే హెల్త్ డాక్టరే రావాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆయాలు కాదు, ఎన్ఎంఆర్లు కాదు, డాక్టరే వచ్చి మరి అక్కడ చేయడం అనేటువంటి ముఖ్యమైన విషయం. అంతేకాదు హెల్త్ కార్డు మనం మహిళలకు ఇస్తున్నాం అధ్యక్ష, ప్రెగ్నెంట్ ఉమెన్కు ఇస్తున్నాము. కానీ చిన్నపిల్లలకు 1 to 5 years వరకు కూడా ఒక హెల్త్ కార్డు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది అధ్యక్ష. ఈ కాన్స్టెంట్ మానిటరింగ్ అనేది జరగాలంటే ఒక హెల్త్ కార్డు పిల్లలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ జరగాలంటే ఫోకస్గా ఉండాలి అధ్యక్ష. కన్వర్జెన్స్ బిట్వీన్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ అనేది తప్పకుండా రావాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదే కాకుండా ఈ ఇష్యూస్లలో ఉన్నటువంటి మేజర్
థింగ్ ఈ ప్రైవేట్ స్కూల్స్లో మనం కనుక కేజీ పీజీ వాళ్ళకు అవకాశం ఉన్నప్పుడు మొన్న జరిగినటువంటి ఇంగ్లీష్ మీడియం మనం ఏదైతే తీసుకొచ్చినామో చాలామంది పిల్లలు మరి మన ప్రైమరీ స్కూల్స్కి వస్తున్నారు. వచ్చేటువంటి పరిణామంలో మరి ఈ 3+4+ వాళ్ళని కూడా తీసుకురావాలంటే మనం ప్రీ స్కూల్ మరి ఈ గనక ప్రైమరీ స్కూల్లో ఇంటిగ్రేట్ చేసినట్టయితే వీటందరికీ కూడా గణనీయమైనటువంటి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలన చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు ఒకసారి నాతో మాట్లాడుతూ మంచి ఆలోచన అని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కేజీ టు పీజీ అంటున్నాం కాబట్టి, గురుకుల పాఠశాలలు పెడుతున్నాం కాబట్టి, విద్యా విధానం అంతా కూడా ఒకటే గొడుక్కుని తీసుకొస్తున్నాం కాబట్టి ఇటు ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, న్యూట్రిషన్ కానీ ఇవన్నిటి కూడా అనుసంధానం చేసి ప్రభుత్వం చేతిలో పగడ్బందీగా ఉండాలనే ఉద్దేశంలోనే ఈ ప్రశ్న వేయడం చేయండి. మినిస్టర్ గారు అధ్యక్ష 20 మంది అడిగితే ఎవరికి ఇస్తారు? రమేష్ గారు మినిస్టర్ గారు రిప్లై చేసిన తర్వాత సాటిస్ఫై కాకుండా మినిస్టర్ గారు ఒక్క నిమిషం. మినిస్టర్ గారు 1 minute. శోభ ధన్యవాదాలు అధ్యక్ష. మా చొప్పదండి నియోజకవర్గంలో అధ్యక్ష మేము అంగన్వాడీ సెంటర్లు విజిట్ చేస్తున్న సందర్భంలో గర్భిణీ స్త్రీలకు మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మంచి ఫుడ్డు, చిన్నపిల్లలకు కూడా ఎగ్ ఇవ్వడం, పాలు ఇవ్వడం, అదేవిధంగా మేము స్వతహాగా ప్రజాప్రతినిధులుగా శ్రీమంతం కార్యక్రమాన్ని కూడా చేస్తూ మరి తల్లిని బిడ్డను క్షేమంగా చూసుకుంటున్న క్రమంలో అధ్యక్ష ఇవాళ అంగన్వాడీ బిల్డింగ్స్ లేక మరి చెట్ల కింద పిల్లలు కూర్చుండబెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మరి మనమేం అంగన్వాడీ బిల్డింగ్స్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా అధ్యక్ష? అదేవిధంగా ఇస్తే మంచి బిల్డింగ్స్ కట్టిస్తే అంగన్వాడీ కేంద్రాలు మంచి బిల్డింగ్లు కట్టించాలని మీ ద్వారా మంత్రివర్యుల్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలు వేకెన్సీ ఉన్నాయి అధ్యక్ష. అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా చాలా దిక్కుల మా దగ్గర వేకెన్సీ ఉన్నాయి అధ్యక్ష. మరి మన రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ల పోస్టులు అదేవిధంగా ఆయా పోస్టులు ఏమన్నా ఫిలప్ చేస్తారా అని మీ ద్వారా మంత్రివర్యుల్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు ప్రశ్నలే సార్, ప్రశ్నలే అధ్యక్ష. ఇంతకుముందు చెప్పినట్టు చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. టీచర్లు ఉన్న దగ్గర ఆయా లేరు, ఆయాలు ఉన్న దగ్గర టీచర్లు లేరు అంగన్వాడీకి సంబంధించి. కాబట్టి అదేవిధంగా ఇద్దరు లేకుండా కూడా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో డిమాండ్ ఉంది సార్, కొత్త ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని. కాబట్టి రిక్రూట్మెంట్ ఎప్పుడు చేస్తారు, కొత్త ఏమైనా ప్రారంభిస్తారా? అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఏరియాస్, ఈ ఏరియా పిల్లల్ని ఇక్కడ చేర్చుకోము, ఈ ఏరియా పిల్లల్ని అక్కడ చేర్చుకో, ఆ ఏరియాలో ఉండేదే ఒకటి, అదొకటి ఉంది. అది కూడా క్లారిఫికేషన్. రెండో విషయం సార్, ఈరోజు చాలా బిల్డింగ్లలో రెంటెడ్ బిల్డింగ్లలో ఉన్నాయి సార్, అట్లా గాలి రాదు, వెలుతురు రాదు, వీళ్ళు ఫుడ్ తెస్తే పెట్టే ప్లేస్ లేదు. ఆయనకు హైదరాబాద్లో ఫుడ్ వండుకొని తెస్తారు సార్, పూర్తిగా చల్లగైపోయినాక తెస్తున్నారు, పిల్లలకు అనారోగ్యం అయితే సార్. కాబట్టి ఈ విషయాల్లో కొంత ఈ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని 6,000 చేసింది, డైరెక్ట్ అకౌంట్ గర్భిణీ స్త్రీలకు వేయబోతున్నారు. కాబట్టి ఈ యొక్క అంగన్వాడీకి సంబంధించి మరింత ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం నేను అడిగిన విషయాల్లో ఏమైనా చర్యలు తీసుకుంటే చెప్పాల్సిన కోరుతున్నాను. అధ్యక్ష, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు కేజీ టు పీజీ విద్య, ఉచిత విద్యను ఈ రాష్ట్రంలో అందిస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలైనా ఈనాటి వరకు కూడా కేజీ పీజీ ఎక్కడ కూడా లేదు. అందుకనే అందుకనే నా సలహా తమర్ ద్వారా అంగన్వాడీ చెప్తా ఉన్నాను, తమర్ ద్వారా సార్ 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 చిన్నారెడ్డి గారు ఒక్క నిమిషం, చిన్నారెడ్డి గారు ఒక్క నిమిషం కూర్చోండి. చిన్నారెడ్డి గారు ఒక్క నిమిషం మీరు కూర్చుంటే చెప్తాను. సైలెన్స్. సీనియర్ శాసనసభ్యులు, గతంలో మంత్రిగా పనిచేసిన చిన్నారెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా నాకైతే కొంత గౌరవం కూడా ఉన్నది. కానీ ఇవాళ కేజీ టు పీజీ భాగంలో మీరు బ్రహ్మాండంగా చాలా ప్రచార ఆర్భాటంతో
స్కీమ్ ప్రకటించారు, ఏమి చేయలేదని స్వీపింగ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. వంశీచందర్ రెడ్డి ఇలా నీ ఫోటో తప్పుగా వచ్చింది, ఎవడో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యిందని. అది నీ ఫోటో నీది పెట్టిండు, పేరు వేరే అవుతుంది. అది చూసుకో. అధ్యక్ష, కేజీ టు పీజీలో భాగంగా అధ్యక్ష ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత మాట్లాడరు. వారు మాట్లాడగిస్తారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించాలని, మానవ వనరుల అభివృద్ధి ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఒక ఆలోచనతోని 2016-17 విద్యా సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో షెడ్యూల్ కులాలకు 103 గురుకుల పాఠశాలలు, షెడ్యూల్ తెగలకు 51 గురుకుల పాఠశాలలు, మైనార్టీలకు 71 గురుకుల పాఠశాలలు ప్రారంభించడమే కాకుండా 2017-18 విద్యా సంవత్సరానికి కూడా వెనుకబడిన తరగతుల బాలబాలికలకు 119 గురుకుల పాఠశాలలు, తిరిగి మైనార్టీల కొరకు 89 గురుకుల పాఠశాలలు ప్రారంభించి మొత్తంగా 464 గురుకుల పాఠశాలలను 2016-17, 2017-18 అకాడమిక్ ఇయర్స్లో ప్రారంభిస్తున్న ఏకైక రాష్ట్రము భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష, ఇంతమంది పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలకు కేజీ టు పీజీలో భాగంగా 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రెసిడెన్షియల్ సిస్టంలో ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించే ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే కేజీ లేదు పీజీ లేదు అని మాట్లాడితే అర్థం ఉందా అండి? ఏమన్నా మీరు చెప్పండి. దేశంలో ఎక్కడైనా మనకంటే అనేక రేట్లు పెద్ద రాష్ట్రాలలో కూడా ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయా మీరు చెప్పవలసిన అవసరం ఉన్నది. నిజంగా దళిత బడుగు బలహీన వర్గాల బిడ్డలందరి తరఫున, ఆ ప్రజల తరఫున నేను వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి, చిన్నారెడ్డి గారు ప్లీజ్, ఇప్పుడు టైం బాగా అయిపోతున్నది. క్వశ్చన్కు రిలేటెడ్గా ఏదన్నా మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్లారిటీ ప్లీజ్ సైలెన్స్ తీసుకోండి. సార్ తమరి ద్వారా గౌరవ మంత్రివర్యులకు తుమ్మల నాగేశ్వరరావు గారికి, దాని తర్వాత కడియం శ్రీహరి గారికి నా మనవి, వారు నేను రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించలేదని మాత్రం నేను అనలేదు సార్. కేజీ సార్ మీరు చెప్పిన 5వ తరగతి నుంచి 12వ తరగతి రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీ ఎక్కడ ఉంది, పీజీ ఎక్కడ ఉంది? దాంట్లో కేజీ ఎక్కడ, పీజీ ఎక్కడ సార్? ఎక్కడుంది సార్? దాంట్లో కేజీ ఉందా, పీజీ ఉందా చెప్పండి. 5 నుంచి 12 మీరే చెప్తా ఉన్నారు. ఎట్లా సార్ మీరు మాట్లాడితే? సార్ నేను మంచి సలహా ఇవ్వదలుచుకున్నా, కొంచెం వినండి నా సలహా వినండి సార్. నేను ఒకటే మాట చెప్తున్నా సార్, మన ప్రభుత్వ స్కూల్స్లలో మనము ప్రీ స్కూల్స్ లేవు. అందుకనే నేను అంటుంది ఏమంటే, ఇలా కాన్వెంట్ స్కూల్స్లలో నర్సరీస్ ఉన్నాయి, ఎల్కేజీ ఉంది, యూకేజీ ఉంది. ప్రభుత్వ స్కూల్స్లలో మనం ఇంట్రొడ్యూస్ చేయలేకపోయినాం. ఈరోజు 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు అంగన్వాడీ బళ్ళల్లో మన పిల్లల్ని చేర్చుకుంటా ఉన్నాం. ఆ అంగన్వాడీ బళ్ళనే మీరు నర్సరీస్గా కన్వర్ట్ చేయమని నేను సలహా ఇస్తా ఉన్నాను సార్. అక్కడనే మీరు ఇంతవరకు ఇప్పుడు మన గౌరవ సభ్యులు చెప్పినారు, కిషన్ రెడ్డి గారు, చాలా ఖాళీలు ఉన్నాయనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. వాస్తవం సార్ అది. అందుకని మీరు ఆ ఖాళీలు అంటే మేము ఎందుకు ఖాళీలు ఉంచినారు, భర్తీ చేయడం లేదంటే గైడ్ లైన్స్ మారుస్తున్నాం సార్ అని చెప్తా ఉన్నారు. 2.5 సంవత్సరాలు పడుతుందా సార్ గైడ్ లైన్స్ మార్చడానికి? గైడ్ లైన్స్ మార్చండి. మీరు బాగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్ని మీరు అపాయింట్ చేయండి. వాటిని అక్కడ మీరు ఎల్కేజీ యూకేజీ మీరు ఇంట్రొడ్యూస్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ క్లాస్ మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టండి. 5th to 12th వరకు మీరు చెప్పినట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి. దాని తర్వాత పీజీ కూడా చేద్దాం. నేను ఆ సలహా చెప్తున్నా తప్ప వేరే కాదు సార్. ప్రభుత్వం నేనేదో తప్పుపట్టాలని ఉద్దేశం కాదు. అందుకని మీకు అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎల్కేజీ యూకేజీ మీరు అంగన్వాడీ బళ్ళలో ఇంట్రొడ్యూస్ చేయండి. పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు పాయింట్ అర్థమైందిగా మినిస్టర్ గారు. అధ్యక్ష, మినిస్టర్ గారు. అధ్యక్ష రమేష్ గారు ప్లీజ్ పాసింగ్ మాట్లాడిందని పాలసీకి సంబంధించి రమేష్ గారు చెప్పారు అధ్యక్ష. దాన్ని విద్యాశాఖ అదేవిధంగా మహిళా శిక్షణ క్షేమం ఆలోచన చేసి
పాసింగ్ గా తీసుకునేదానికి ప్రతిదానికి వంశీ, మరి మిగతా క్వశ్చన్స్ బిజినెస్ జరగదు. దాని గురించి నువ్వు క్లారిఫై చేయక్కర్లేదు, మీరు క్లారిఫై కోరుకుంటున్నటువంటి చేసుకోమని రెండు చెప్పారు questions మంత్రి ఉన్నాయి. గారు అంతే. మీరు దయచేసి సహకరించండి. వంశీ ఫోటో తప్పుపడింది అన్నారు అంతే, నిన్నేమనలేదు. అది పెద్ద జీవన్ రెడ్డి గారు మిగతా మీకు రెండు క్వశ్చన్ ఇంపార్టెంట్ మీరు అడుగుతున్నాయి ఉన్నాయి. అధ్యక్ష, రమేష్ గారు చెప్పినటువంటి అంశాలు ప్రభుత్వం విద్యాశాఖతో సంప్రదించి ఆయన ఇచ్చినటువంటి సూచనల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఖాళీల గురించి చెప్పారు అధ్యక్ష. ఏం సబ్జెక్ట్ వంశీ అధ్యక్ష, కిషన్ రెడ్డి గారు పోస్టుల గురించి అడిగారు అధ్యక్ష. అదేవిధంగా శోభ గారు బిల్డింగ్స్ గురించి అడిగారు అధ్యక్ష. రమేష్ గారు చెప్పినటువంటి సూచన ప్రభుత్వం పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. పాలసీకి సంబంధించి చెప్పారు ఆయన. అదేవిధంగా శోభ గారు బిల్డింగ్స్ గురించి చెప్పారు. బిల్డింగ్స్ ఈ సంవత్సరం 3,000 శాంక్షన్ చేశాం అధ్యక్ష. గతంలో కూడా 7,000 వివిధ శాఖల కింద చేసి ఉన్నాయి, జరుగుతున్నాయి పనులు. మిగిలినవి కూడా బిల్డింగ్లు శాంక్షన్ చేయాలనే ఆలోచన ఉంది. అదీ కాకుండా కొన్ని స్కూల్ బిల్డింగ్స్ ఖాళీ ఉన్నాయనే ఉద్దేశంతో విద్యాశాఖని మేము అభ్యర్థించడం జరిగింది. వాళ్ళు సుమారు 5,000 బిల్డింగులు ఈ మా శాఖకి అప్పచెప్పారు అధ్యక్ష. 5,000 గదుల్లో ఇప్పుడు ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలోనే నడుస్తున్నాయి అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు అడిగినటువంటి ఖాళీల విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష. గతంలో విద్య కానీ వయసు కానీ పరిమితం లేకుండా దాన్ని రిక్రూట్ చేసుకోవటం జరిగింది. దానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా వాళ్ళకి ఏదో ఒకటి ఉపాధి కల్పించకుండా మనం పూర్తి చేయడం బాగోదనే ఉద్దేశంతో దాని మీద నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే ఖాళీలు పూర్తి చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం Now, please, postpone question number 123C. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారంటే మాకందరు కూడా ఎంతో గౌరవం అధ్యక్ష. వారిని చూసి మాలాంటి కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళము శాసనసభలో కానీ బయట కానీ ఎట్లా వ్యవహరించాలో నేర్చుకోవాలని మేము అందరం అనుకుంటాం అధ్యక్ష. కానీ ఈరోజు వారు మాట్లాడిన పద్ధతి చూస్తే అధ్యక్ష, నిజంగా ఇట్లాంటి వాళ్ళ దగ్గర మాలాంటి యువకులు ఏం నేర్చుకోకూడదు, ఎలా అసెంబ్లీలో వ్యవహరించకూడదో అనేది మంత్రి గారి దగ్గర, అలాంటి వారి దగ్గర నేర్చుకోవాలని నాకు అర్థమవుతుంది అధ్యక్ష. వారు ప్రస్తావించింది నాకు ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశము. ఏదో ఆ యాక్ట్ ఏందో కూడా తెలియదు అధ్యక్ష. ఏదో పీడీ యాక్ట్లో మీ పేరు వచ్చింది, అది చూసుకోండి అనే మాట చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. నిజంగా ఇంత అనుభవం ఉన్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి అధ్యక్ష, నేను మిమ్మల్ని కోరేది వారిని గౌరవిస్తూ వారు మాట్లాడినటువంటి పదాలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. రైట్ వంశీ సార్, వంశీ చంద్రరెడ్డి ఒక నిమిషం వంశీ చంద్రరెడ్డి గారు నేను చెప్పింది సరిగా వినట్టున్నారు. నేను ఏమన్నానంటే ఈరోజు సూర్య పేపర్లో సూరి హత్య కేసులో వంశీ అరెస్ట్ అని చెప్పి ఈ వంశీ చంద్రరెడ్డి ఫోటో వేశారు సార్. అయితే నేను ఆ పేపర్ చదివిన, అరే ఈ వంశీ చంద్రరెడ్డి సూరి హత్య కేసులో ఎందుకు ఉండని చూస్తే పాపం ఈ వంశీ కాదు అధ్యక్ష, ఆయన వల్లభనేని వంశీ అని ఉన్నది అధ్యక్ష. అది చెప్పానే తప్ప మీరు పీడీ యాక్ట్లో అరెస్ట్ అయ్యి నేను చెప్పలేదు వంశీ చంద్రరెడ్డి. ఆ పత్రిక నీ ఫోటో తప్పుగా వేసింది. వినండి మీరు, అయ్యో మీరు చూసుకోండి, మీ ఫోటో వేశారు. ఆ పత్రిక మీ ఫోటో తప్పుగా ముద్రించిందని మీకు నేను సలహా ఇచ్చానే తప్ప నిన్ను తప్పు పట్టింది ఎక్కడున్నది వంశీ? ఇది కరెక్ట్ కాదు వంశీ. ఇప్పుడు వంశీ గారు అయిపోయింది కదా, క్లోజ్ క్లారిటీ వచ్చింది. నౌ పోస్ట్పోన్ క్వశ్చన్ నెంబర్ 123C, మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. అధ్యక్ష, ఏకి సమాధానం మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ సంక్షేమ శాఖలు తెలిపిన విధంగా 5,07,480 దరఖాస్తులు అందాయి అధ్యక్ష. బీకి సమాధానం జతపరిచిన పట్టికను సభా సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్ష.
సికి సమాధానం ఇప్పటి వరకు మంజూరు చేసిన బడ్జెట్ కింది విధంగా ఉంది అధ్యక్ష. మైనార్టీ సంక్షేమ శాఖ 277.06 కోట్ల అధ్యక్ష. ఎస్సీ అభివృద్ధి శాఖ 2015.99 కోట్ల అధ్యక్ష. గిరిజన సంక్షేమ శాఖ 189.89 కోట్ల అధ్యక్ష. బీసీ సంక్షేమ శాఖ 425.22 కోట్ల అధ్యక్ష. డీకి సమాధానం మిగిలిన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నది అధ్యక్ష. వెంకటరెడ్డి గారు. సార్, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని మీరు బడ్జెట్లో కేటాయించింది మైనార్టీ సంక్షేమ శాఖకు 277 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టింది 90 కోట్ల అధ్యక్ష. ఎస్సీ వెల్ఫేర్కు 2015కు 276 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ట్రైబల్ వెల్ఫేర్కు 189 గాను 102 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. బీసీ వెల్ఫేర్కు 425 కోట్ల రూపాయలు గాను 257 కోట్ల రూపాయలు. అధ్యక్ష, మీ ద్వారా ఈ ప్రభుత్వంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదట ఈ సభలో ఉన్న మన అందరం కూడా బాధపడే రోజు అధ్యక్ష వారిచ్చిన సమాధానం. నిజంగా తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక తెలంగాణ వస్తుంది, యువకులకు ఏదో ఉద్యోగాలు రాకుండా కొందరికి ఉద్యోగాలు, కొందరు స్వయం ఉపాధి వస్తుందని చెప్పి ఎంతో కలలతో కన్నా తెలంగాణని మీరు ఇచ్చిన బడ్జెట్ చూసింది అధ్యక్ష. నిజంగా ఈరోజు 80% మంది ప్రజలు ఈ వర్గాలకు చెందినవారు అధ్యక్ష. ఈ ప్రజలకు మీరు చెప్పిన బడ్జెట్ ఎంత? మీరు బడ్జెట్లో పెట్టింది 2,900 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 726 కోట్ల రూపాయలు. ఇంకా 2016-17 సంవత్సరానికి సంబంధించి సంవత్సరం మూస్తుంది, ఇప్పటికీ బెనిఫిషియరీ సెలక్షన్ స్టార్ట్ కాలేదు. అంటే 3 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఈ తెలంగాణ ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారు, ఏం చేద్దామనుకుంటున్నారు? ఈ తెలంగాణ గురించి ఒక్కసారి గ్రామాల్లో ఉన్న ఈ ప్రజల గురించి మీరు ఆలోచిస్తున్నా లేదా ఈ బడ్జెట్ చూస్తూనే అర్థమైంది అధ్యక్ష. నేను నిజంగా ఈరోజు మీరు నిజంగా ఎప్పుడు కూడా చెప్తారు, మీరు మా ముఖ్యమంత్రి గారు మా పక్కకే పెట్టుకుంటారు ఈ బైబిల్, ఖురాన్, భగవద్గీత అని. సంవత్సరానికి 10,000 కోట్ల లెక్క 50,000 కోట్లు ఎస్సీలకు, బీసీలకు సంబంధించి 25,000 కోట్లు. ఎటుపోయింది అధ్యక్ష మీ బైబిల్, ఖురాన్, భగవద్గీత? మీరు పెట్టిన బడ్జెట్ ఎంత, నీ ఖర్చు ఎంత? మీరు పెట్టిన బెనిఫిషియరీ సెలక్షన్స్కి బ్యాంకుల చుట్టూ తిరిగిన దానికే ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇవాళ 10 నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నది అధ్యక్ష. ఇప్పటికి 2015-16 సంవత్సరానికి ఒక్క యూనిట్ కూడా చాలా గ్రామాల్లో గ్రౌండ్ కాలే. మీరు ఇచ్చిన సంఖ్యలో 25% ఖర్చు పెట్టిన మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కూడా అందులో సగం గ్రౌండ్ కాలే. అందుకనే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మిగిలిపోయిన 2014-15, 15-16 సంవత్సరం మిగిలిపోయిన ఆ బడ్జెట్ తోటి కలుపుకొని ఈ సంవత్సరం 16-17 వెంటనే ప్రారంభించుకుంటూ బెనిఫిషియరీ సెలక్షన్ నుంచి ఆ 2 సంవత్సరాలు కూడా మిగిలిపోయిన దాన్ని దీంట్లో యాడ్ చేయాలని కూడా మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, దీన్ని బట్టి అర్థమైంది అధ్యక్ష, మీకు బంగారు తెలంగాణ ఇష్టం లేదు, సామాజిక తెలంగాణ ఇష్టం లేదు. మీకు ఇంతసేపు మాటలు చెప్పి కబుర్లు చెప్పి ఈ రాష్ట్రాన్ని ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏమనుకుంటారో కూడా ఒకసారి ఆలోచిస్తలేరు. ఈరోజు మభ్య పెట్టుకుంటూ ఎక్కువ రోజు మనం ప్రజల్ని మోసం చేయలేము అధ్యక్ష. మా ఈటల మంత్రి గారు మంచి మంత్రి గారు, కానీ ఆయన చెప్పిన అర్థాలు, ఆయన ఆజ్ఞలు ఇవన్నీ చూసిన తర్వాత వారు ఒకసారి ఆలోచించుకోవాలి. వారు ఉద్యమ నాయకుడు, సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు, గతంలో ఫ్లోర్ లీడర్గా ఇక్కడ ఎన్నోసార్లు ప్రసంగించారు. ఏం బడ్జెట్ ఇచ్చారు? మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ ఒకటే అడుగుతున్నాను, ఒక్కసారి మీరు బాధ అనిపిస్తలేదా మీకు? అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే మీకు ఎవరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ఎవరు చూస్తలే అనుకుంటున్నారు మీరు? నిజంగా కూడా చరిత్రలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఈ వర్గాల ప్రజలు మీరు క్షమించారని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాను. ఇప్పటికైనా మీరు మిగిలిపోయిన 2 సంవత్సరాలు మిగిలిపోయిన బ్యాక్లాగ్స్ని కంటిన్యూ చేస్తూ 16-17 సంవత్సరానికి మీరు పెట్టిన బడ్జెట్ విధంగా ఖర్చు పెట్టాలని
వాళ్ళకు బ్యాంకుల ద్వారా మీరు ఇచ్చే లోపల ఈ 2017 సంవత్సరాన్ని పూర్తి చేస్తారా లేదా దాని గురించి మీరు మెన్షనే చేయలేదు. 17 సంవత్సరం ముగుస్తుంది, దాని గురించి మెన్షన్ చేయలేదు. అందుకనే గౌరవ మంత్రి గారు మీ ద్వారా దాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు 16, 17 పోయిన సంవత్సరాలు ఇందులో యాడ్ చేస్తారా లేదా, లేకపోతే మీరు ఈ మంత్రివర్గంలో ఉంటారా లేదా మీరే ఆలోచించుకోవాలి. నవ్వుడు కాదు, నేను చెప్తున్నా, ఆయన అంత మంచిగా అని ఆలోచించుకోమంటున్నా ఆయనని. జానారెడ్డి గారు మీరు భవిష్యత్ చంద్ర గారు. అధ్యక్ష, మంత్రి గారు వివరంగా సమాధానం ఇచ్చినారు అధ్యక్ష. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి చూస్తే అధ్యక్ష, ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఉద్యోగాలు వస్తలేవు అధ్యక్ష. కనీసం స్వయం ఉపాధి చేసుకుందామంటే కూడా ప్రభుత్వం నిధులు కేటాయించి, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా కేటాయించడం మాత్రం కేటాయిస్తున్నారు అధ్యక్ష, కానీ నిధులు మాత్రం ఖర్చు చేయట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం 2908 అధ్యక్ష. కేవలం ఈ 3 సంవత్సరాలు అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారికి ఈ కేటాయించిన దాంట్లో కేవలం 25% మాత్రమే కేటాయించినారు అధ్యక్ష. 25% ఖర్చు పెట్టినారు అధ్యక్ష. అలానే ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అయితే అధ్యక్ష నెరీ ఘోరంగా అధ్యక్ష కేవలం 13% మాత్రమే అధ్యక్ష, కేవలం 13% మాత్రమే కేటాయించిన దాంట్లో ఎస్సీ వారికి ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, సమాధానంలో అధ్యక్ష యాక్చువల్గా 15, 16 అని చూపించినారు అధ్యక్ష, కానీ వాస్తవానికి ఈ 16, 17 సంవత్సరంలో అసలు యాక్షన్ ప్లానే రిలీజ్ చేయలేదు అధ్యక్ష. ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేయకపోగా గత సంవత్సరం ఎంపికైన వారికి కొంతమందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఇదే హౌస్లో అధ్యక్ష 2 పరస్పర విరుద్ధమైనటువంటి సమాధానాలు ఈ హౌస్లో వచ్చినాయి అధ్యక్ష. అధ్యక్ష, రిటర్న్ ఆన్సర్స్కి అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ 1810కి సమాధానం ఇస్తూ అధ్యక్ష 2015, 16, 17 2 సంవత్సరాలకు గాను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మొత్తం ఖర్చు చేసింది ఈ 2 సంవత్సరాలలో 53 కోట్లని రిటర్న్ ఆన్సర్లో సమాధానం ఇచ్చినారు అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు ఇచ్చిందేమో దానికి కంప్లీట్ విరుద్ధంగా 215 కోట్లని మంత్రి గారు ఇప్పుడు ఇచ్చినారు అధ్యక్ష. ఒక సమాధానంలో ఏమో 2 సంవత్సరాలకు కలిపి 53 కోట్లని, దీంట్లోనేమో కేవలం 15, 16కే 215 కోట్లు ఖర్చు చేసినామనే మాట ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ముమ్మాటికి అధ్యక్ష ప్రభుత్వము ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్సీ యువకులని, నిరుద్యోగులని మోసం చేస్తుంది అధ్యక్ష. ప్రభుత్వం ఈ వర్గాల వారికి క్షమాపణలు చెప్పాలి అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఇది ఎందుకు జరుగుతుందని ఆలోచన చేస్తే అధ్యక్ష ఎస్సీ, ఎస్టీ సప్లైన్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం అమలు చేయట్లేదు అధ్యక్ష. అందుకే ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కేవలం 13% ఖర్చు అయినాయి అధ్యక్ష. అలానే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అధ్యక్ష బీసీ వెల్ఫేర్లో కూడా ఇలానే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే ఈ హౌస్లో చెప్పారు అధ్యక్ష. 2016 మార్చిలో చెప్పినారు అధ్యక్ష వచ్చే సంవత్సరం బీసీ సప్లాన్ తీసుకొస్తామని. ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రభుత్వం బీసీ సప్లాన్ తీసుకురావాలని దళిత, గిరిజన, బీసీ మినిస్టర్ గారు ప్లీజ్ తర్వాత ఇస్తా. వారు చెప్పిన తర్వాత మీకు క్లారిటీ రాకపోయినా మీకు ఇస్తాను. గౌరవ సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, గౌరవ సభ్యులు వంశీచంద్రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా, ఈ ప్రభుత్వం పేదలకు క్షమాపణ చెప్పాలనేటువంటి ఒక మాట మాట్లాడింది అధ్యక్ష. మొన్ననే ఇదే వెల్ఫేర్ మీద ఇదే సభలో సమగ్రమైన చర్చ జరిగింది. ఆ చర్చలో అన్ని అంశాలు కూడా చర్చించబడ్డాయి. దానికి పూర్తి సమాధానం కూడా మంత్రి గారు చెప్పిండ్రు. దీంట్లో దాపరికం ఏముండదు అధ్యక్ష.
ప్రభుత్వంలో సత్యాలు దాగవు, లెక్కలు ఎటు పోవు, తప్పకుండా ఇవాళ రేపో రావాల్సిందే. అధ్యక్ష, ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఈ అణగారిన వర్గాలకు, ఈ పేదలకు మొట్టమొదటగా ఈ దేశవ్యాప్తంగా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమాధానం చెప్పవలసింది, క్షమాపణ చెప్పాల్సిన పార్టీ అంటే మీ పార్టీ అవుతుంది అధ్యక్ష, మాది కాదు. అధ్యక్ష, నేను ఎదురుదాడి చేయట్లే, తప్పకుండా 2016-17 సంవత్సరంలో ఇప్పటి వరకు శాంక్షన్ ఇవ్వలే. 2014-15లో ఇచ్చిన శాంక్షన్లు కానీ, 2015-16లో ఇచ్చిన శాంక్షన్లు కానీ, ఈ రెండు కూడా పూర్తిగా గ్రౌండ్ కాని కారణంగా మనం శాంక్షన్లు ఇస్తూ పోతున్నాం. గ్రౌండ్ కాకపోతే నెగిటివ్గా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి పేదలు 3 రూపాయలకు 4 రూపాయలకు వడ్డీలు తెచ్చి బ్యాంకులలో జమ కనుక చేసుకుంటే అది చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా 2014-15, 15-16లో ఏ సెలక్షన్స్ అయితే జరిగినాయో, ఏ పేదలైతే ఇవాళ 3 రూపాయలకు 2 రూపాయలకు వడ్డీ తెచ్చి బ్యాంకులో జమ చేసిండ్రో వాటి గ్రౌండ్ చేయాలి. గ్రౌండ్ చేసిన తర్వాత మాత్రమే 16-17 సంబంధించిన యాక్షన్ ప్లాన్ వెళ్ళమని చెప్పి మేమే రాష్ట్రం అధ్యక్ష. ఇవాళ గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి 2014-15 సంవత్సరం అధ్యక్ష, 2014-15 కంటే ముందు ఈ రాష్ట్రంలో పేదలకిచ్చే సబ్సిడీ కేవలం 30% మాత్రమే అధ్యక్ష. మ్యాక్సిమం ఎక్స్టెండ్ సబ్సిడీ కేవలం 30,000 రూపాయలు మాత్రమే అధ్యక్ష ఒక బెనిఫిషరీకి. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014-15 సంవత్సరంలో ఈ సబ్సిడీ మ్యాక్సిమం ఎక్స్టెంట్ 60,000కు డబ్బులు చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం అధ్యక్ష తమ దగ్గర లెక్కలు చూసుకోండి అధ్యక్ష. 2014-15 సంవత్సరంలో మైనార్టీ సంక్షేమ శాఖ కింద అధ్యక్ష 8,292 మందిని సెలెక్ట్ చేసి అధ్యక్ష దానికి రిలీజ్ చేసిన సబ్సిడీ 62.12 కోట్లు అధ్యక్ష. 2015-16 సంవత్సరంలో ఇదే మైనార్టీల కోసం 3,541 మందికి సెలెక్ట్ చేస్తే దానికి కేటాయించిన డబ్బులు 28.54 కోట్ల అధ్యక్ష. 2015-16 సంవత్సరం అధ్యక్ష 2014-15లో ఏ 60,000 రూపాయలు అయితే మ్యాక్సిమం సబ్సిడీ కింద పెట్టుకున్నామో దానివల్ల బ్యాంకర్స్ ముందుకు వస్తలేరు, అవి గ్రౌండ్ కావట్లేదని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవనీయులు కడియం శ్రీఆర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు జోగురామన్న గారు నన్ను కలిపి ఒక ఉపసంఘం వేసిన అధ్యక్ష. అయ్యా, ఈ ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, ఎస్టీల కోసం మాటలు చెప్పింది తప్ప ఇప్పటిదాకా ఆచరణలో వాళ్ళకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడైనా ఒక గొప్ప స్కీమ్ను డిజైన్ చేయమని చెప్పి కోరితే అధ్యక్ష మా సబ్ కమిటీ చర్చను జరిపి 2014 కంటే ముందు ఉన్నటువంటి 30,000 సబ్సిడీ కాకుండా 2014-15 సంవత్సరం ఇచ్చినటువంటి 60,000 మ్యాక్సిమం ఎక్స్టెంట్ సబ్సిడీ కాకుండా మేము అధ్యక్ష బ్యాంకుల ప్రమేయాన్ని మినిమైజ్ చేయాలని, లబ్ధిదారులకు న్యాయం జరగాలని, 1,00,000 రూపాయలు కనుక శాంక్షన్ చేస్తే 80,000 రూపాయల సబ్సిడీ, 2,00,000 రూపాయలు కనుక శాంక్షన్ చేస్తే 1,40,000 రూపాయల సబ్సిడీ, 3 లక్షల నుంచి మొదలుపెట్టి 10 లక్షల వరకు పెట్టిన అధ్యక్ష. 3 లక్షల రూపాయల నుంచి 10 లక్షల వరకు ఇవాళ 60% సబ్సిడీ. మ్యాక్సిమం సబ్సిడీ పోర్షన్ ఈజ్ 5 lakhs పర్ పర్సన్ అధ్యక్ష పెట్టి అధ్యక్ష 15-16 సంవత్సరంలో మైనార్టీల కోసం అధ్యక్ష 3,541 మందిని సెలెక్ట్ చేసి 28.54 కోట్ల రూపాయలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసాం అధ్యక్ష. షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ వెల్ఫేర్ కింద అధ్యక్ష 32,686 మందిని సెలెక్ట్ చేసి అధ్యక్ష 124.70 కోట్లు రిలీజ్ చేయడం అధ్యక్ష. ఇది 2014-15 అధ్యక్ష. 15-16 సంవత్సరంలో 42,943 మందిని సెలెక్ట్ చేసి ఇవాళ 151.72 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష
ఎస్టీ వెల్ఫేర్ కింద అధ్యక్ష, గిరిజన సంక్షేమ శాఖ కింద అధ్యక్ష 2014-15 సంవత్సరంలో 11,446 మందిని సెలెక్ట్ చేసే అధ్యక్ష. దానికి 68.82 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా 2015-16 సంవత్సరంలో 3,285 మందిని సెలెక్ట్ చేసి 33.96 కోట్లని రిలీజ్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వెనుకబడిన తరగతుల అధ్యక్ష 2014-15 సంవత్సరంలో 15,823 మందిని సెలెక్ట్ చేసి దానికి 41.91 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా 2015-16 సంవత్సరంలో 26,630 మందిని సెలెక్ట్ చేసి 215.20 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు రిలీజ్ చేయడం అధ్యక్ష. మినిస్టర్ రిప్లై ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష,